తన రాజీనామాను బీజేపీ ఆమోదించడంపై రాజాసింగ్ రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్లో భావోద్వేగభరిత పోస్టు పెట్టారు. 11 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు పార్టీలో తాను చేరానని, ఇప్పుడు ఇదే రోజు పార్టీకి దూరమయ్యానంటూ చెప్పారు. తాను పార్టీలో ఏ పదవి కోసమో అధికారం కోసమో ఆరాటపడలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తాను ఏం చేశానో ప్రజలకు కన్వే చేయడంలో విఫలమయ్యానంటూ రాసుకొచ్చారు. ఇప్పటి వరకు తనకు సపోర్ట్ చేసిన ప్రతి బీజేపీ కార్యకర్తకు కృతజ్ఞతలు చెప్పారు రాజాసింగ్. పార్టీకి దూరమైన ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం కోసం పనిచేస్తానన్నారు. చాలా కాలం నుంచి పార్టీ మీద అసంతృప్తిగానే ఉన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. చాలా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రీసెంట్ గా తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇక పార్టీ మీద ఉన్న అసంతృప్తిని నేరుగానే చూపించారు. ఈ ఏకపక్ష నిర్ణయాల మధ్య తాను ఉండలేనంటూ ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. అయితే బీజేపీ హైకమాండ్ ఎంట్రీతో రాజాసింగ్ మళ్లీ బీజేపీలోకి వస్తారని అంతా అనుకున్నారు. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం రాజాసింగ్ రాజీనామాను అంగీకరించింది. దీంతో బీజేపీలో రాజాసింగ్ 11 ఏళ్ల ప్రయాణం ముగిసింది.